ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ని మనం బ్యాక్వర్డ్స్ తీసుకెళ్ళాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ అవి చేస్తే బెటర్ అంటారు? సో టైప్స్లో మళ్ళీ అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ సపోజ్ స్ట్రెస్ వల్ల అవుతుంది. స్ట్రెస్ అంటే ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ప్రతిసారి అందరూ మెంటల్ స్ట్రెస్ ఇస్ గివింగ్ దిస్ అనుకుంటారు. నో, ఫిజికల్ స్ట్రెస్. సో ఇలాగ దగ్గి తుమ్మినప్పుడు ఆర్ హెవీ ఆబ్జెక్ట్స్ చాలా మంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత మేము ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము, వీఆర్ లీకింగ్ అని అంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్నవి, ఫిజియోథెరపీ అన్నది ఇట్ హెల్ప్స్ అ లాట్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీగెయిన్ యువర్ మసిల్ స్ట్రెంగ్త్. సో మీకు అక్కడ ఉండే కండరాలు గట్టిపడడం వల్ల ఆ కంట్రోల్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. రిలేటివ్లీ నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ నాట్ రియలీ వెరీ హెల్ప్ఫుల్, కానీ ఎవరికైతే ఇలా యూరిన్ అర్జెంట్ అనిపించేసి కంట్రోల్ చేసుకోలేకపోతారు, వెళ్ళాల్సి వస్తుంది అన్న వాళ్ళకి వాళ్ళలో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అని అనలేం, కానీ బట్ యా సమ్ అమౌంట్ ఆఫ్ ఆ మసిల్ స్ట్రెంగ్త్ అన్నది హెల్ప్ చేస్తుంది. సో ఈ ఇద్దరు కేటగిరీస్కి మేబీ ఫిజియోథెరపీ క్యాన్ బీ అడ్వైజ్డ్.